అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు VS Cakes and Bakes. So our current topic is all about the basic raw materials of baking. Okay. As I mentioned now, ఇవి జస్ట్ బేసిక్ రా మెటీరియల్స్ అండి. సో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన ఏంటంటే టిన్స్ అనమాట. సో యాక్చువల్లీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి 6 inch and 8 inch టిన్స్ అనేవి మోర్ దెన్ ఎనఫ్. బికాస్ ఒక హాఫ్ కేజీ ఆర్ కేజీ బేక్ చేసేది 6 and 8 inchesలో అనమాట. సో మనం కేక్ టిన్స్ చూసుకునేటప్పుడు 6 and 8 inch మీరు ఫస్ట్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. టిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ బేస్ రా మెటీరియల్ వచ్చేసి మెజరింగ్ కప్స్ అండి. మీకు ఇవి డిమార్ట్లో కూడా దొరుకుతాయి యాక్చువల్గా, ఇంకా బాగుంటాయి కూడా లుకింగ్ దీనికన్నా. సో ఇదేంటంటే ఇది ఈ టర్నింగ్ టేబుల్ కానీ మెజరింగ్ కప్స్ కానీ ప్యాలెట్ నైఫ్స్ కానీ ఇవన్నీ నేను ఒక సెట్ అమెజాన్లో తీసుకున్నాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను, యూ కెన్ గో త్రూ విత్ ఇట్. సో ఈ మెజరింగ్ కప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ మనం ఒక కేక్ బేస్ బేక్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టిన్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో ఈ మెజరింగ్ కప్స్ అనేది కూడా ఆ కేక్ యొక్క ఇంగ్రీడియంట్స్ని మెజర్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, 2/3 కప్, 1 కప్, నెక్స్ట్ హాఫ్ కప్, 1/4 కప్, ఇలా మనకి డిమార్ట్లో కూడా దొరుకుతాయండి. హ్యాపీగా మీరు యూ కెన్ గో విత్ ఇట్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ రా మెటీరియల్స్ వచ్చేసి మెజరింగ్ స్కేల్. బికాస్ నేను కొన్ని వీడియోస్లో కప్స్లో కాకుండా గ్రామ్స్లో కూడా చెప్తూ ఉంటాను, కేక్ బేసెస్ కానీ లేకపోతే మనం విపింగ్ క్రీమ్ బీట్ చేసుకునేటప్పుడు కానీ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం వెయిట్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట ఈ మెజరింగ్ స్కేల్తో. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి బీటర్. నేను ఫిలిప్స్ తీసుకున్నాను అండి, 300 watts ఇది. యాజ్ ఎ హోమ్ బేకర్ ఆర్ బేకింగ్ని ప్రొఫెషనల్గా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఫిలిప్స్ కంపెనీ 300 watts బీటర్ అనమాట. బికాస్ చాలా బాగా బీట్ అవుతుందండి అండ్ లాంగ్ రన్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి బ్లేడ్స్ అనమాట, బీటర్ బ్లేడ్స్. మనం చక్కగా జస్ట్ ఇలా పెట్టుకుని ఇలా నొక్కుకోవడం అనమాట. ఓకే, సో మనం ఒకవేళ ఈ బయటికి తీయాలి అనుకున్నప్పుడు జస్ట్ ఇక్కడ ఒక బటన్ ఉంది చూసారా, ఈ బటన్ని పుష్ ఇలా నొక్కితే చాలు, ఇట్ విల్ స్మూత్లీ కమ్ అవుట్ ఆఫ్ బీటర్ అనమాట. సో ఈ బీటర్ బ్లేడ్స్ ఇవి చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలండి. ఎలా పడితే అలాగా వాష్ చేయడం అలాంటివి చేస్తే లాంగ్ రన్లో రాకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇంకా ఈ కేక్ బేసెస్ యాక్చువల్లీ అందరికీ తెలుసు. సో నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ బికాస్ కేక్ చేయడం ఎంత ఇంపార్టెంట్ దానికి బేస్ ఉండడం కూడా అంత ఇంపార్టెంట్ కదా. అండ్ ఇది వచ్చేసి మన టిన్ అనమాట. లైక్ బ్రౌనీస్ బేక్ చేసుకోవచ్చు, కప్ కేక్స్ బేక్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. అండ్ ఈ సిలికాన్ మోల్డ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది, చాలా మంచిగా కూడా బేక్ అవుతాయి. నేను ఆల్రెడీ ట్రై చేశాను. అండ్ రీసెంట్గా చాలా బాగా ట్రెండింగ్ అవుతున్న బాక్స్ అనమాట, గుర్తుపట్టారా? బెంటో బాక్స్ అంటారు దీన్ని. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలామంది ఫస్ట్ బెంటో కేక్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మెయిన్లీ మనం సిటీస్లో ఉంటే కనుక జాబ్ హోల్డర్స్ కానీ బెంటో కేక్స్ని ఇస్తూ ఉంటారు. అండ్ ఇవి వచ్చేసి ప్యాలెట్ నైఫ్స్. ఇవి దేనికి ఉపయోగపడతాయి అని మీకు డౌట్ రావచ్చు. మనం కేక్ బేక్ చేసిన తర్వాత విపింగ్ క్రీమ్ పెట్టి ఐసింగ్ చేసేటప్పుడు చాలా 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 బాగా యూజ్ అవుతాయండి. ఇవి కంపల్సరీ అనే చెప్పచ్చు. అండ్ ఇంకా ఇది వచ్చేసి జస్ట్ రోజెట్కి యూజ్ చేస్తామన్నమాట. దీని యూజింగ్ ఏంటి అనేది నేను క్లియర్గా ఒక షార్ట్ వీడియో చేస్తాను సూన్. సో యూ కెన్ గో త్రూ విత్ ఇట్ దెన్. అండ్ ఇది వచ్చేసి స్పాచ్లా. నా దగ్గర చిన్నది పెద్దది రెండు ఉన్నాయి. మనం బీట్ చేసుకునేటప్పుడు విపింగ్ క్రీమ్ బీట్ చేసుకునేటప్పుడైనా కేక్ బేస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడైనా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. నేను సూన్ నా వీడియోస్లో వాడుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది దీని యూసేజ్ ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ ఐటమ్ అనేది చెప్పాలి, నైఫ్. చూసారా ఎంత షార్ప్గా ఉందో, వాట్ ఏ షార్ప్ ఎడ్జెస్ కదా. సో ఈ నైఫ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒకసారి కేక్ లేయర్స్ బేక్ చేసేసుకున్న తర్వాత కేక్ లేయర్స్ మనం కట్ చేసుకునేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది ఇది. సో దిస్ షుడ్ బి మస్ట్ అండ్ షుడ్. అండ్ నెక్స్ట్ ఇవి పైపింగ్ బ్యాగ్స్. ఈ పైపింగ్ బ్యాగ్స్ ఏంటంటే మనం ఒకటి తీసి చూపిస్తాను మీకు, జస్ట్ రఫ్ ఐడియా కోసం. చక్కగా మన విపింగ్ క్రీమ్ని దీంట్లో పెట్టుకొని చక్కగా రోజెస్ ఇచ్చుకోవచ్చు. అంటే ఫ్లవర్స్ వేయచ్చు, రోజెస్ వేయచ్చు, మంచిగా మనం ఎలా కావాలంటే అలా గార్నిష్ చేసుకోవచ్చు అనమాట కేక్ పైన లేయర్స్ మీద. సో పైపింగ్ బ్యాగ్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుందండి. నేను చెప్పాను కదా ఒక సెట్ కింద తీసుకున్నాను, డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. దాంట్లోనే ఈ పైపింగ్ బ్యాగ్స్ కూడా నాకు వచ్చినాయి అండ్ చాలా ఉన్నాయి, చాలా వాడుతూనే ఉన్నాను నేను ఆల్మోస్ట్ 5 to 6 months నుంచి, బట్ ఇంకా ఉన్నాయన్నమాట. సో ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దిస్ ఈస్ టర్నింగ్ టేబుల్. చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈ టర్నింగ్ టేబుల్ కనుక మనకుంటే ఐసింగ్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఒక్కసారి మనకు ఐసింగ్ చేస్తే వస్తే చాలు. ఈ టర్నింగ్ టేబుల్ చాలా విషయాల్లో మనకి యూజ్ అవుతుందండి. చాలా ఫ్లెక్సిబుల్గా ఇచ్చాడు.
నేను దీంట్లోనే అదే అమెజాన్లోనే కొన్నాను ఇది కూడా ఆ సెట్లోనే యాజ్ ఐ మెన్షన్ బిఫోర్. సో ఇదండి, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద బేసిక్ రా మెటీరియల్స్. హెవీ ఇంకా చాలా చాలా ఉన్నాయండి మీకు చూపించడానికి, బట్ దిస్ ఆర్ బేసిక్. సో వన్స్ మనం వీడియోస్తో వెళ్ళే కొద్దికి, మనం వీడియోస్ అప్లోడ్ చేసే కొద్దికి ఒక్కొక్క ఐటమ్ మీకు తెలుస్తూ ఉంటుంది, రా మెటీరియల్స్ ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.